నెల రోజుల తర్వాత ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని గానం దుబాయ్ దిరామ్స్ నేను మళ్ళీ బాక్స్ లో పెడతా. లైక్స్ ఎన్ని వస్తే అవి సపరేట్ గా పెడతా. వ్యూస్ కౌంటింగ్ వేరు, లైక్స్ కౌంటింగ్ వేరు. సో అన్ని కౌంట్ చేసి ఒకటేసారి దుబాయ్ దిరామ్స్ మళ్ళీ కొత్త బాక్స్ లో పెడతా. ఉంది దీంట్లో మొత్తం ఫుల్ ఉంది. మొత్తం లోట్లు వేసినాం, పైన బ్లాక్ కూడా అయిపోయింది. ఇంకా పోతలేవు పైసలు లోపలికి. ఇంకున్నాయి ఇంకా ఉన్నాయి అయిపోయినాయి మొత్తం. దీంట్లో ఏం లేదు. సో ఇన్ని గానం అయితే వెళ్ళినాయి. సో ఇవన్నీ మొత్తం కలిసి ఎంత అవుతాయి? నేను అనుకున్నంత కాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత తక్కువ అవుతా నేను అసలు అనుకోలేదు. నీకు ఎంత గానం ఉన్నాయి కానీ కౌంట్ చేస్తే చాలా తక్కువ వచ్చినాయి. ఇట్లా అవుతుందనే ఈ కత్తితో కాదా అనుకున్నాను. నమస్తే అందరికి. ఈరోజు మీ ముంగడికి ఒక వీడియోతో నచ్చిన నేను 2 years నుంచి చేసిన సేవింగ్స్, టిప్స్, మనీ అదంతా ఒక బాక్స్ లో అయితే పెట్టిన. సో ఆ బాక్స్ ని ఈరోజు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ బాక్స్ లో ఎంత మనీ ఉంటది, ఏంటిది, ఎంత సేవ్ చేసినాం, సో అదంతా వీడియోలో చూద్దాం. మన బాక్స్ అయితే ఇది. సో ఇంత బాక్స్ అయితే ఉంది. దీంట్లో మొత్తం ఫుల్ ఉంది. మొత్తం లోట్లు వేసినాం, పైన బ్లాక్ కూడా అయిపోయింది. ఇంకా పోతలేవు పైసలు లోపలికి. సో ఈ రోజు అయితే ఈ బాక్స్ ని అయితే ఓపెన్ చేస్తున్నా. కట్ చేసి చూద్దాం ఎన్ని పైసలు ఉన్నాయి, ఏం కథ అని. చలో మరి ఈ బాక్స్ ని అయితే కట్ చేద్దాం. సో దీన్ని ఎట్లా కట్ చేయాలని నా దగ్గర కరెక్ట్ ఐటమ్ కూడా లేదు కట్ చేయడానికి. సో ఈ కత్తితోనైతే కట్ చేద్దాం. ఎట్లా కట్ అవుతుందో కూడా తెలియదు. సో చూద్దాం మరి. కటింగ్ అయితే ఇట్లా చేస్తున్నా. నా దగ్గర వేరే ఐటమ్ అయితే లేదు. సో ఇట్లా కటింగ్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఎంత వెళ్తుందో కూడా తెలియదు. ఎక్స్పెక్టేషన్ కూడా అంత ఏం లేదు. సో చూద్దాం. దీన్ని ఎందుకు కట్ చేస్తున్నానో దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో ఆ రీజన్ మీకు వీడియో ఎండ్ లో చెప్తా, ఎందుకు కట్ చేస్తున్నా ఏంటిదని. సో ఇదైతే నాకు తెలిసి 2 years ఐ థింక్ 2 సంవత్సరాల పైసలు అనుకుంటా. దగ్గర 2 సంవత్సరాలు పైసలు కట్ అయిపోతాయంట. సో 2 సంవత్సరాలు ఇవి టిప్స్ అవి ఇవి దొరికినాయి జీతాలకు వెళ్ళి. సో ఇవన్నీ కష్టపడిన పైసలు కట్ అవుతున్నాయి. సో ఇంతే కట్ చేస్తున్నా. ఎక్కువ మళ్ళీ కట్ చేస్తే ఇబ్బంది. చూద్దాం. కొంచెం కట్ అయింది చూడండి. ఇట్లా అవుతుందనే ఈ కత్తితో కాదా అనుకున్నాం. ఇది చాలా షార్ప్ ఉంది కదా, సో అందుకని. సో ఎనీవే మన వీడియో కంటిన్యూ చేద్దాం. అది చిన్నది కదా, ఏం కాదు. సో దీన్ని ఇట్లా చేసి మొత్తం పైసలే ఉన్నాయి దీంట్లో. ఇగో మొత్తం పైసలే ఉన్నాయి. కింద బాగా కాయిన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఎన్ని గానం అయితే మనకే తెలియదు కానీ ఇప్పుడు సో ఇవన్నీ అయితే ఇప్పుడు కింద పారవస్తా. ఎంత ఏంటి దాని తర్వాత కౌంట్ చేద్దాం. సో ఇవన్నీ అయితే పారవస్తా, దాన్ని అందుకుతాం. నీ కాయిన్స్ ఉన్నాయి కదా, నేను పెట్టిన నాకే ఇవ్వలేదు. ఏంటిది అనేది బాగానే వెళ్తున్నాయి రో. ఇంకున్నాయి ఎన్ని గానం వెళ్ళినాయి చూడండి. సో ఇంకా 10 రూపాయలు ఏమో ఉన్నాయి, స్టక్ అయినాయి. అయిపోయినాయి మొత్తం. దీంట్లో ఏం లేదు. సో ఇన్ని గానం అయితే వెళ్ళినాయి చూడండి. అన్ని కాయిన్స్, అన్ని దుబాయ్ కాయిన్సే. సో ఇవి నోట్స్. సో చూద్దామా ఎన్ని గానం ఉన్నాయి ఏంటిది అనేది ఇప్పుడు కౌంట్ చేయాలి. 25 పైసలు ఉంటాయి, 50 పైసలు ఉంటది, ఇక్కడ రూపాయి కూడా ఉంటది. రూపాయి ఇట్లా. సో ఇవి 100లు, ఇవి 10లు ఇట్లా ఉంటాయి ఇగో, అండ్ 5లు. సో ఇవన్నీ కౌంట్ చేస్తాయి ఇప్పుడు. ఫస్ట్ అయితే 100 అయితే 13, 100 ఏమో 13. సో ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి కౌంట్ చేసినప్పుడు ఈ బుక్ లో అయితే రాసుకుంటున్నా. సో 100 ఏమో 13 ఉన్నాయి. సో ఇప్పుడు 50 కౌంట్ చేస్తాం. 57 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 10 కౌంట్ చేసిన 10 నోట్స్ ఏమో మొత్తం 48 నోట్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు 5 కౌంట్ చేస్తాం. 5 మొత్తం ఉన్నాయి 29. 100 అయినాయి మొత్తం 13 నోట్స్, మొత్తం అయినాయి 1300. 50 అయినాయి 7, మొత్తం 350. సో 10 అయినాయి మొత్తం 48, మొత్తం వచ్చింది ఇక్కడ 480 దిరామ్స్. 5 అయినాయి మొత్తం 29 ప్లస్ ఇక్కడ 145 దిరామ్స్ ప్లస్ ఈ కాయిన్లని మనం అందాజా చేసుకుంటే 50 దిరామ్స్ అనుకోండి. సో ఇవన్నీ మొత్తం కలిసి ఎంత అవుతాయి? నేను అనుకున్నంత కాలేదు.
చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత తక్కువ అవుతా నేను అసలు అనుకోలేదు. చూడు నీకు ఎంత గానం ఉన్నాయి కానీ కౌంట్ చేస్తే చాలా తక్కువ వచ్చింది. ఎన్ని గానం ఉన్నాయి కౌంట్ చేస్తేనేమో ఇంత వచ్చింది. సో మొత్తం ఎంత వచ్చింది చెప్పాను, 2325 dirhams. 2325 dirhams. ఇంత తక్కువ అవుతాయా? 2 సంవత్సరాల నుంచి అంటే పైన పైన దొరికినాయి, జేబులు ఉన్నాయి, వేస్తుంటాయి. జీతంలోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఇవన్నీ నా జీతం కాదు అసలు, పైన పైన దొరికిన పైసలు ఇవి. అది కూడా అంతానం దొరకకపోతుండే. సో ఈ ఇయర్ అయితే ఏం వేయలేదు. ఆ పోయిన సంవత్సరం వేసినాయే మర్చిపోయినా అంతే. ఆ బాక్స్ ఈరోజు ఓపెన్ చేద్దామని అనుకున్నా. సో ఇవన్నీ ఇన్ని 2325 రూపాయలు. సో ఈ 2325 రూపాయలు ఇంటికాడి కౌంట్ చేస్తే ఎన్ని అవుతాయో మీకు తెలియదు. ఇంటికాడి చూపిస్తాను, 60,217 రూపాయలు. 60,000 సేవింగ్ అయింది. సో ఇంతే చేసినాం. 60,000 సంవత్సరము 2 సంవత్సరాలు చేస్తే 60,000 అయినాయి. మొత్తం 60,000 దాకా పక్కన పాకెట్లోకి వెళ్ళి పెట్టేసినాయి. మొత్తం ఒక బాక్స్ లో పెడితే ఈ బాక్స్ లో 60,000 దాకా అయినాయి. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. దీనికి ఇంతే పడ్డాయి. ఈ కాయిన్ వల్ల మొత్తం ఫుల్ అయిపోయింది అనుకుంటా. సో ఇది మ్యాటర్. సో అప్పుడప్పుడు మనకు దొరికిన పైసలు సేవింగ్ చేసుకుంటే ఇట్లా సేవింగ్ అవుతాయి. సో మర్చిపోవాలి, పెట్టేసి మర్చిపోతేనే పైసలు అవుతాయి. మనం పెట్టకుండా ఏం చేయకుండా ఉంటే పైసలు. ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఏం ఛాలెంజ్ అంటే ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని గానం పైసలు మళ్ళీ నెల రోజుల దాకా ఆగుదాం. నెల రోజుల తర్వాత ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని గానం దుబాయ్ దిరామ్స్ నేను మళ్ళీ బాక్స్ లో పెడతా. లైక్స్ ఎన్ని వస్తే అవి సపరేట్ గా పెడతా. వ్యూస్ కౌంటింగ్ వేరు, లైక్స్ కౌంటింగ్ వేరు. సో అన్ని కౌంట్ చేసి ఒకటేసారి దుబాయ్ దిరామ్స్ మళ్ళీ కొత్త బాక్స్ లో పెడతా. సో కొత్త బాక్స్ కూడా తెచ్చుకున్నా. సో ఇది మన కొత్త బాక్స్, దీంట్లో అన్ని పెడతా. సో ఇవి కొత్త బాక్స్ అన్ని పెడతాం. ప్లస్ మీరు చేసిన వ్యూస్, లైక్స్, దాంట్లో వచ్చిన ఎన్ని లైక్స్ వస్తాయో ఎన్ని వ్యూస్ వస్తాయో వీటిని బట్టి అవన్నీ కౌంట్ చేసి ఎన్ని వ్యూస్ ప్లస్ లైక్స్ అవన్నీ మళ్ళీ బాక్స్ లో పెడతా పైసలు. సో ఇది మన కొత్త ఛాలెంజ్. ఇది మీకు నచ్చితే, ఒకవేళ మీకు నచ్చితే చేయండి. సో ఇది మనం కంటిన్యూ. సో ఇంకో మాట ఏంటంటే ఈ పైసలన్నీ నేను ఇప్పుడు ఇంటికి పంపను. మళ్ళీ ఈ పైసలు మళ్ళీ సేవింగ్ లోనే పెడతా. ఈ పైసలన్నీ మళ్ళీ ఈ బాక్స్ లో పెడతా. సో మీరు చేసే నాకు సపోర్టు, వ్యూస్, లైక్స్ ఎన్ని వస్తాయో ఆ పైసలు కూడా మీ ముంగట ఇంకో వీడియో తీసి దీంట్లో పెడతా. సో ఇవన్నీ ఇప్పుడు దీంట్లో పెట్టేస్తా. ఇంటికి పంపితే మళ్ళీ ఖర్చు అయిపోతాయి. సో ఇవి మనం పక్కకి వెళ్ళి చేసినాయి కాబట్టి పక్కకే ఉండాలి. ఇంకొక 2 సంవత్సరాలు పక్కకు పెడతాయి ఇవన్నీ. సో ఇదే మన వీడియో. నచ్చితే ఫాలో చేయండి, నచ్చకపోతే మనం ఏం చెయ్యం ఇక. సో ఇది మనం సేవింగ్ చేసినాయి. మీరు కూడా అప్పుడప్పుడు సేవింగ్ చేస్తా ఉండండి. ఎండ్ ఆఫ్ ది డే ఇన్ని పైసలు అయితే. సో చాలా మరి ఈ బాక్స్ లో ఇవన్నీ పెట్టేస్తా. సో అది వీడియోలో కవర్ చేయలేము, చాలా వీడియోలో ఎంత అవుతుంది. సో ఇదండి. మీకు కనుక నా ఛాలెంజ్ నచ్చితే సో లైక్ కొట్టండి, చూడండి, కామెంట్ బాక్స్ లో నాకు పెట్టండి మీకు ఎట్లా అనిపించిందో వీడియో.